హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విజయ్ టెక్నో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే ఈ ఫోన్ చూడండి ఫ్రెండ్స్. ఇది మనకి వివో Y11. ఈ ఫోన్కి సంబంధించిన ఫుల్ రివ్యూ విత్ ప్రోస్ అండ్ కాన్స్ కోసం అయితే చెప్పబోతున్నాను. ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసి మనకి 9,490 రూపీస్, నియర్లీ మనకి 10,000 అయితే ఉంటుంది. 10,000కి ఈ ఫోన్ మనం కొనొచ్చా కొనకూడదా అనే దానికోసం అయితే ఈ వీడియోలో నేను మీకు ఫుల్ రివ్యూ అయితే చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఫోన్ యొక్క డిజైన్ చూసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి వాటర్ డ్రాప్ నాచ్ అయితే వస్తుంది. ఇంకా అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి వెర్టికల్గా అయితే కెమెరా సెటప్ అయితే ఉంటుంది. సెంటర్లో వచ్చేసి మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ని అయితే ప్లేస్ చేశారు. ఫ్రెండ్స్, డిజైన్ ప్రకారంగా ఈ ఫోన్ చూసుకున్నట్లయితే మనకి సింపుల్గా అయితే ఉంటుంది. బిల్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి గ్లాస్ని అయితే యూజ్ చేశారు. కాకపోతే ఏ గ్లాస్ అనేది మెన్షన్ అయితే చేయలేదు. అంటే మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాసా లేకపోతే ఏ గ్లాస్ అనేది వీళ్ళైతే మెన్షన్ అయితే చేయలేదు. బ్యాక్ సైడ్ బాడీ అండ్ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే మనకి ప్లాస్టిక్ని అయితే యూజ్ చేశారు. ఈ ఫోన్ వెయిట్ వచ్చేసి మనకి 190 grams అయితే వస్తుంది. డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే మనకి ఈ ఫోన్ యొక్క డిస్ప్లే స్క్రీన్ సైజ్ వచ్చేసి 6.35 inches అయితే వస్తుంది. స్క్రీన్ రెజల్యూషన్ చూసుకున్నట్లయితే 720x1544 పిక్సెల్స్ అయితే ఉంటాయి. పిక్సెల్ డెన్సిటీ వచ్చేసి 268 ppi అయితే వస్తుంది. డిస్ప్లే టైప్ వచ్చేసి మనకి IPS LCD డిస్ప్లేని అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, ఈ డిస్ప్లే వచ్చేసి మనకి HD+ డిస్ప్లే. ఫ్రెండ్స్, మనకి HD+ డిస్ప్లే అయినా కూడా మనకి డిస్ప్లే చూడడానికి అయితే బాగుంటుంది. ఫ్రెండ్స్, డిస్ప్లే మనకి బాగుంటుంది. ఇంకా అలాగే ఈ ఫోన్లో మనం ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే ఇది మనకి ఆండ్రాయిడ్ వర్షన్ 9 అయితే వస్తుంది. ఎందుకంటే ఇది మనకి 2019 మోడల్ ఫ్రెండ్స్, 2020 మోడల్ అయితే కాదు. 2020 మోడల్ వస్తే అప్పుడు మనకి ఆండ్రాయిడ్ వర్షన్ 10 అయితే వస్తుంది. ఇంకా అలాగే బేస్డ్ ఆన్ మనకి ఫన్ టచ్ వాయిస్ 9.1 అయితే వస్తుంది. చిప్సెట్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్లో యూజ్ చేసిన ప్రాసెసర్ మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 439 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. వీళ్ళు మనకి మంచి పని అయితే చేశారు ఫ్రెండ్స్. మనకి మీడియాటెక్ ప్రాసెసర్ని అయితే యూజ్ చేయలేదు, మనకి క్వాల్కమ్ ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. కాబట్టి పవర్ ఎఫిషియన్సీ అయితే బాగుంటుంది. జనరల్ యూజర్స్కి అయితే ఈ ఫోన్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఈ ఫోన్లో మనము ర్యామ్ అండ్ రోమ్ ఎక్స్పాండబుల్ విషయానికి వచ్చినట్లయితే ర్యామ్ వచ్చేసి మనకి 3GB అయితే వస్తుంది. బేస్ వేరియంట్ వచ్చేసి రోమ్ వచ్చేసి 32GB, ఎక్స్పాండబుల్ అప్ టు మనం 256GB వరకు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఒక మంచి విషయం మనం అయితే చెప్పుకోవచ్చు ఈ ఫోన్లో వచ్చేసి. ఇంకా అలాగే ఈ ఫోన్ యొక్క బ్యాటరీ యొక్క కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే మనకి 5000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. విత్ 10 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇది మనకి 5000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. కాకపోతే ఫోన్ వచ్చేసి మనకి లైట్ వెయిట్గా అయితే ఉంది, అంత వెయిట్ అయితే లేదు. ఈ ఫోన్లో మనం మెయిన్ కెమెరాస్ రేస్ సైజ్ చూసుకున్నట్లయితే డ్యూయల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. ప్రైమరీ సెన్సార్ చూసుకున్నట్లయితే మనకి 13 మెగాపిక్సెల్ అయితే యూజ్ చేశారు. దీని అపెచర్ ఆఫ్ 2.2 అయితే వస్తుంది. ఇంకా అలాగే 2 మెగాపిక్సెల్ మనకి డెప్త్ సెన్సార్ని అయితే యూజ్ చేశారు. దీని అపెచర్ వచ్చేసి f2.4 అయితే వస్తుంది. విత్ LED ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. ఇంకా అలాగే ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే మనకి 8 మెగాపిక్సెల్ అయితే యూజ్ చేశారు. దీని అపెచర్ f1.8 అయితే వస్తుంది. ఓవరాల్గా కెమెరా పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి 1080pలో 30 fps అయితే రికార్డ్ చేయొచ్చు. వీడియో డిపార్ట్మెంట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ అయితే బాగుంటాయి ఈ ఫోన్లో వచ్చేసి. ఇంకా అలాగే నెట్వర్కింగ్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్ వచ్చేసి మనకి 4G 3G 2Gకి అయితే సపోర్ట్ చేస్తుంది ఈ ఫోన్ వచ్చేసి. అలాగే ఈ ఫోన్లో మనం కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, GPS ఉంటుంది. ఇంకా అలాగే మైక్రో USB పోర్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఈ ఫోన్ వచ్చేసి. ఫ్రెండ్స్, ఇంకా అలాగే ఈ ఫోన్ యొక్క స్పీకర్స్ చూసుకున్నట్లయితే మనకి లౌడ్ స్పీకర్స్ని అయితే యూజ్ చేశారు. ఇంకా అలాగే 3.5mm ఆడియో జాక్ కూడా ఈ ఫోన్లో అయితే ఉంటుంది. మనకి సౌండ్ క్వాలిటీ వచ్చేసి 3.5mm ఆడియో జాక్లో అయితే బాగుంది ఫ్రెండ్స్. కాకపోతే మనకి స్పీకర్ వచ్చేసి డీసెంట్ అని చెప్పుకోవచ్చు, అంత ఓవర్గా అయితే లేదు స్పీకర్ వచ్చేసి, కానీ బాగుంది. మనకి సాంగ్స్ అనేవి క్లియర్గా అయితే వినబడుతుంది ఈ ఫోన్లో వచ్చేసి. ఇంకా అలాగే ఈ ఫోన్ యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే మనకి ఫేస్ ఐడి అయితే చాలా స్పీడ్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా చాలా స్పీడ్గా అయితే ఉంది. చూడండి, మీరే చూడండి, ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మనకి స్పీడ్గా ఉంది. ఇంకా అలాగే యాక్యురేట్గా కూడా ఉంది. ఇంకా అలాగే ఈ ఫోన్ యొక్క కలర్స్ చూసుకున్నట్లయితే మనకి 2 కలర్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. మనకి రెడ్ కలర్ ఇంకా అలాగే గ్రీన్ కలర్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. వారంటీ వచ్చేసి 1 year వరకు అయితే ఇస్తున్నారు. ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసి మన 9,490 రూపీస్, నియర్లీ మనకి 9,500 అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి 9,500కి ఫోన్ మనము కొనొచ్చా కొనకూడదా అని దానికోసం మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఈ ఫోన్లో నాకు నచ్చిన ఫీచర్స్ కోసం మాట్లాడుకున్నట్లయితే డిజైన్ వచ్చేసి సింపుల్గా అయితే ఉంటుంది, లైట్ వెయిట్గా అయితే ఉంటుంది. ఫోన్ వచ్చేసి మనకి డిస్ప్లే కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఈ ఫోన్లో అయితే బాగుంటుంది. ఆండ్రాయిడ్ వర్షన్ 9 అయితే వస్తుంది. ఇంకా అలాగే చిప్సెట్ విషయానికి వచ్చినట్లయితే మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 439 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. మనకి ప్రాసెసర్ కూడా జనరల్ యూజర్స్కి అయితే బాగుంటుంది. కెమెరాస్ బాగుంటుంది, బ్యాటరీ కెపాసిటీ బాగుంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇంకా అలాగే ఫేస్ ఐడి మనకి యాక్యురేట్గా ఉంది, ఇంకా అలాగే స్పీడ్గా ఉంది. 10,000కి ఫోన్ మనం తీసుకోవచ్చు అంటే ఖచ్చితంగా తీసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. జనరల్ యూజర్స్కి ఫోన్ వచ్చేసి. ఈ ఫోన్ నాది కాదు, మా ఫ్రెండ్ది. వాడిని అడిగి నేను తీసుకున్నాను. అరే ఫుల్ రివ్యూ చేస్తాను రా, మన సబ్స్క్రైబర్స్ కూడా యూజ్ అవుతుందని. మీలో ఎవరైనా ఈ ఫోన్ కొనాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వివో Y11 ఖచ్చితంగా కొనండి ఫ్రెండ్స్, బాగుంటుంది.
నేను మీకు వివో Y11 ఈ ఫోన్కి సంబంధించిన ఫుల్ రివ్యూ విత్ ప్రోస్ అండ్ కాన్స్ కోసం అయితే చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను చేసే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని మీ నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. అండ్ దిస్ ఈజ్ విజయ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకా అలాగే మన ఛానల్కి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ మన ఛానల్కి చాలా చాలా అవసరం ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేసినట్లయితే మన ఛానల్ అనేది త్వరగా అయితే గ్రోత్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేయకపోతే మన ఛానల్ అనేది ఉండదు. కాబట్టి మన ఛానల్కి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా అలాగే మర్చిపోకుండా ఈ వీడియోని కూడా మీరు లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్.